17-year-old అబ్బాయి ఫాస్టింగ్ ఛాలెంజ్ అని చెప్పి తన ప్రాణాలనే ముప్పులోకి తెచ్చుకున్నాడు. వెయిట్ ఫాస్టింగ్ ఛాలెంజా? ఇది మనం కూడా స్టార్ట్ చేసామనుకుంటా. అప్పుడే మిస్అండర్స్టాండ్ చేసుకొని కన్క్లూజన్లోకి రాకండి. ఫస్ట్ అసలు ఈ 17-year-old అబ్బాయి ఏం చేశాడో చూద్దాం. ఈ 17-year-old అబ్బాయి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేని ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అయ్యి 3 months పాటు ఓన్లీ జ్యూసెస్ డైట్ ఫాలో అయ్యాడు. ఇలా మనకు తెలిసింది ఓన్లీ ఒక 2-3 కేసెస్, కానీ ఇలా చాలా కేసెస్ అనేవి నోట్ అయ్యాయి. ఓన్లీ ఫ్రూట్స్ డైట్ తీసుకొని, ఓన్లీ వాటర్ డైట్ తీసుకొని, ఓన్లీ జ్యూసెస్ డైట్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు. మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, ఇలాగ చాలా న్యూట్రిషన్స్ కావాలి. ఈ న్యూట్రిషన్స్ అన్నీ మనకి ఓన్లీ ఫ్రూట్స్లో, ఓన్లీ జ్యూసెస్లో ఎలా దొరుకుతాయి? లేదా ఓన్లీ వాటర్లో అసలు ఎలా దొరుకుతుంది? మరి ఇప్పుడే స్టార్ట్ అయిన 21 day ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఛాలెంజ్. అందుకే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని పూర్తిగా చదవమనేది. 12-12 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్లో మనం ఏం చేస్తున్నామంటే లేట్ నైట్ మీల్స్ని మాత్రమే మనం స్టాప్ చేస్తున్నాం. అంతేగాని కడుపుని ఫాస్టింగ్లో ఉంచి స్ట్రెస్ ఫాస్టింగ్ అనేది చేయట్లేదు. మన బాడీ మనకి ఎనిమి కాదు. ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఫార్మసీ స్టూడెంట్.